ఏంటి ఇంతమందికి డౌట్ ఉందా? చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు రాకీ జేపెక్ కి తేడా ఏంటని. 30 days 30 buttons లో ఇది డే 19. రా ఫైల్ అనేది చెట్టు నుంచి కోసుకొచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ లాంటిది. దీంతో మీరు జ్యూస్ చేసుకోవచ్చు, ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు, అలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తినేసేయచ్చు. సేమ్ అలానే రా ఫైల్ కూడా. రా ఫైల్ లో మీరు ఫ్లెక్సిబుల్ గా ఎడిటింగ్ చేసుకోవచ్చు, వైట్ బ్యాలెన్స్ మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలానే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినా అండర్ ఎక్స్పోజ్ అయినా మిస్ అయిన డీటెయిల్స్ ని మళ్ళీ తీసుకుని రావచ్చు. రా ఫైల్ ఎక్కువ డేటా స్టోర్ అయి ఉండడం వల్ల ఫైల్ సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైల్ అన్ని డివైస్ లో ఓపెన్ అవ్వదు. దీనికంటూ ఒక హై రీడింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి, లైక్ ఫోటోషాప్ గానీ, లైట్ రూమ్ గానీ, లేదంటే రా ఫైల్ ఓపెన్ అయ్యే సాఫ్ట్వేర్ లో మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. జేపెక్ అలాంటిదంటే ఆల్రెడీ చేసేసిన జ్యూస్ లాంటిది, దాన్ని తాగడం తప్ప ఏం చేయలేరు. జేపెక్ లోని రా ఫైల్ తో పోలిస్తే అంత డేటా అయితే స్టోర్ అయ్యి ఉండదు. దీనివల్ల మీరు ఫ్లెక్సిబుల్ గా ఎడిటింగ్ చేసుకోవడం కాదు, అలానే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినా అండర్ ఎక్స్పోజ్ అయినా మిస్ అయిన డీటెయిల్స్ ని రాలో తీసుకొచ్చినట్టు జేపెక్ లోని ఎడిటింగ్ లో తీసుకురావడానికి కాదు. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది ఆల్రెడీ కంప్రెస్ అయ్యి వస్తుంది కాబట్టి ఫైల్ సైజ్ అనేది రాతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఇది ప్రతి డివైస్ లో కూడా ఓపెన్ అవుతుంది. ఎవరికైనా షేర్ చేయాలన్నా సరే చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలిస్తే ప్రతి వీక్ నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను. లింక్ బయోలో ఉంది, రిజిస్టర్ అవ్వండి. ఇంకా